అందరికీ వందనాలండి. ప్రతిరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డల కొరకే మేము ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాము. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధ పాలగును. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవునులారా, నీతిమంతుడు ప్రతిదినము కూడా బాధల నుండి తప్పించబడుతూ ఉంటాడు. అదే భక్తిహీనుడు మరి బాధలకే లోనవుతూ ఉంటాడు. కనుక భక్తిహీనుడు తన నోటిని చెడగొట్టుకుంటూ ఉంటాడు. ఇరుగు పొరుగు వారికి హాని చేస్తూ ఉంటాడు. నీతిమంతుడు తన నోటిని కాపాడుకుంటాడు, భక్తిని కాపాడుకుంటాడు, నీతి కలిగి జీవిస్తూ ఉంటాడు, దేవుని చిత్తంలో నడుస్తూ ఉంటాడు. కనుక ఎటువంటి సమస్యలు వచ్చిన, ఇబ్బంది వచ్చినా నీతిమంతుడు తప్పించబడుతూ ఉంటాడు, భక్తిహీనుడు శ్రమల పాలవుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిగా జీవిద్దాం. దేవుని కొరకు మన యొక్క జీవితాన్ని కాపాడుకుంది. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.